మహాశివరాత్రి పర్వదినాన గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. దీంతో రాజమండ్రిలో ఘాట్లను సుందరీకరించే పనిలో పడ్డారు అధికారులు. వచ్చే ఏడాది జరిగే పుష్కరాలకు దీన్ని ట్రయల్ రన్ గా భావిస్తున్నారు. ఘాట్ల వద్ద ఓవైపు నిర్మాణ పనులు, మరోవైపు మహాశివరాత్రికి తాత్కాలిక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తాగునీరు, క్యూ లైన్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నా భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు కనిపించడం లేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరిలో ఘాట్లన్నీ కూడా మెరుగుపరిచే కార్యక్రమం అధికారులు ప్రారంభించారు. ఇప్పటికే కోట్లింగాల ఘాట్, పుష్కర ఘాట్, గౌతమి ఘాట్, మార్కండేయ ఘాట్, మొత్తం వీఐపీ ఘాట్లు అన్నింటిలో సరస్వతి ఘాట్లో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా పుష్కరాలకి దీన్ని ట్రయల్ రన్ కింద భావిస్తున్నారు. అన్ని ఘాట్లలో కూడా అభివృద్ధి పేరిటైతే కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంతో పనులు సగంలోనే ఉండటంతో భక్తులు కూడా కాస్త ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పుష్కర ఘాట్లోనే ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే పుష్కరాల కోసం ఘాట్ను తీర్చిదిద్దే ప్రక్రియ జరుగుతుంది. దీనికి సంబంధించి గతంలో ఉండే ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ తొలగించడం జరిగింది. వేసిన టైల్స్ కానీ మిగతా కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో కాస్త ఘాట్ అంతా అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొన్ని తాత్కాలిక ఏర్పాట్లు అయితే చేశారు. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి, అదేవిధంగా తాగునీటి సదుపాయం కొన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీంతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసి, అదేవిధంగా ఎటువంటి వాహనం కూడా ఈ ప్రాంతంలోకి రాకుండా కేవలం భక్తుల సదుపాయాల కోసం కొన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా గోదావరిలో నీరు పరిశుభ్రంగా లేకపోవడంతో కొన్ని రోజుల క్రితం స్వయంగా కలెక్టర్ వచ్చి వీటిని పర్యవేక్షించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దాంతో కాస్త గోదావరిలో ఇప్పుడు స్నానాలు చేయడానికి వీలుగా, ముఖ్యంగా పుష్కర్ ఘాట్లు అయితే కాస్త నీరు బాగానే ఉందని చెప్పొచ్చు. అయితే పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఘాట్ అంతా కూడా పూర్తి స్థాయిలో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలి. దీంతో పాటు సీసీ కెమెరాల సర్వైలెన్స్ కూడా పూర్తి స్థాయిలో ఉండాలి. రాత్రిపూట భక్తులు బస్ చేసే అవకాశం ఉన్నందున పెద్ద ఎత్తున లైట్లు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు అయితే చెప్పారు. అయితే ఘాట్ దగ్గర ఈ అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో పనులు జరుగుతుండటంతో భక్తులకి ఏ మేర ఇబ్బందులు ఎదురవుతాయనే విషయం కూడా ఒకసారి అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. రాజమండ్రి నుంచి విజయ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.